ఇటువంటి హదీసు ఎక్కడ ప్రవక్త గారి పూర్తి జీవిత చరిత్ర ఎక్కడా లేదు. ఇంకా పైపెచ్చు ఈ యొక్క చహశుంబా, ఆఖరి చహశుంబా రోజు, చివరి బుధవారం రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సఫర్ మాసంలో వ్యాధికి గురై అదే వ్యాధిలో రబీఉల్ అవల్ మాసంలో చనిపోయారు. తలనొప్పి వచ్చింది. ఒక జనాజా వచ్చింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి. ప్రవక్త గారు ఆ జనాజాను ఖననం చేయడానికి జన్నతుల్ బకీలోకి వెళ్ళారు, గర్ఖద్కు. రిటర్న్ అవుతున్నప్పుడు ఉన్నట్టుండి బాగా తలపోటు వచ్చింది. తల అట్లా పట్టుకొని కూర్చున్నారు ప్రవక్త గారు చెట్టు కింద. ఇంకంతే, ఆ స్టార్ట్ కావడం జ్వరము వచ్చేసింది. ఇంటికి వచ్చారు. అలా వ్యాధి మీద మంచం మీద ఉండి రబీఉల్ అవల్ మాసంలో ప్రవక్త గారు చనిపోయారు. ఏ మాసంలో పుట్టారో అదే మాసంలో చనిపోయారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. కానీ అది బుధవారం రోజు. అది తెలియక ప్రవక్త గారు వ్యాధికి గురైన రోజు స్వస్థత పొందారని చెప్పి ఏ యహూదీ చెప్పేశాడో ఈ కథ అల్లాడో ముస్లింలందరూ ఇలా చేస్తున్నారు. కాబట్టి